ప్రకాశం జిల్లాలో పెను సంచలనం రేపిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో పురోగతి కనిపించడం లేదా? పాత్రధారులు సూత్రధారులు ఎంతటి వారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన కేసులో దర్యాప్తు నీరుగారుతోందా? ప్రధాన సూత్రధారిని ఏవైనా అదృశ్య శక్తులు కాపాడుతున్నాయా? ప్రధాన సూత్రధారి పక్క రాష్ట్రంలో తలదాచుకుంటున్నాడని తెలిసినా పోలీసులు చేతులెత్తేశారా? హంతకులను సీసీ కెమెరాలు పట్టించిన ప్రధాన సూత్రధారిని అరెస్టు చేయడంలో ఆలస్యం ఎందుకు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సుమారు 3 నెలల క్రితం జరిగిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యోదంతం ప్రకాశం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీ నేత, జిల్లాలో అందరితో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి వీరయ్య చౌదరి. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం ఒంగోలులోని వీరయ్య చౌదరిని ఆయన కార్యాలయంలో దుండగులు 3 నిమిషాల్లో సుమారు 50 కత్తిపోట్లు పొడిచి పరారయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఏపీ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర హోంమంత్రి కూడా వీరయ్య చౌదరి మృతదేహాన్ని పరిశీలించి నివాళులర్పించారు. తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వీరయ్య చౌదరి కుటుంబాన్ని స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. హంతకులు ఎంతటి వారినైనా వదిలేది లేదని తేల్చి చెప్పారు. హత్య జరిగిన 2-3 రోజుల వరకు కూడా హంతకులెవరు, ఈ హత్యకు పాత్రధారులు సూత్రధారులు ఎవరు అనే సస్పెన్స్ పోలీసుల్లో నెలకొంది. ఒంగోలు నగర శివారులోని ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియో చీమకుర్తి వద్ద హంతకులు వదిలిన స్కూటీ దొరకడంతో హంతకులు పాత్రధారులు దొరికారు. అయితే అతి కష్టం మీద 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హంతకులు దొరికారు, కానీ ప్రధాన సూత్రధారి మాత్రం పోలీసులకు అప్పటి నుంచి ఇప్పటి వరకు దొరకలేదు. అయితే అప్పట్లో ఈ 9 మంది ముద్దాయిలతో పాటు మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. ముప్పవరపు వీరయ్య చౌదరి కేసులో ప్రధాన సూత్రధారి ముప్పా సురేష్ అనే వ్యక్తి అని ప్రకాశం జిల్లా వాసులందరికీ తెలిసిన బహిరంగ సత్యం. అయినా ఇంతవరకు ముప్పా సురేష్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. ఈ ముప్పా సురేష్ అనే వ్యక్తి మొదట హతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి ఫాలోవర్గా ఉండేవాడు. అనంతర కాలంలో ముప్పా సురేష్ గాజా దేశంలో గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ తీసుకువచ్చి భారత్లో అమ్మి విపరీతంగా డబ్బు సంపాదించాడు. దీంతో ముప్పా సురేష్ వీరయ్య చౌదరికి ప్రత్యర్థిగా మారాడంటారు. మండలంలో ముప్పా సురేష్ కూడా తనకు ఓ ప్రత్యేక గుర్తింపు కోసం రాజకీయాల్లో వీరయ్య చౌదరికి వ్యతిరేకంగా పనిచేయటంతో ముప్పా సురేష్ పేరు బయటికి వచ్చింది. ఈ హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ముప్పా సురేష్ పాస్పోర్టుని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. అయితే ముప్పా సురేష్ హైదరాబాద్లో నివాసం ఉంటూ తనకు ఈ హత్యకు సంబంధం లేదని ఓ మీడియాలో చెప్పాడు. అంతేకాకుండా ముప్పా సురేష్ భార్య కూడా మీడియాలో స్వయంగా మాట్లాడి తమకు ఈ హత్యకు సంబంధం లేదని చెప్పారు. దీంతో పోలీసులు కొంత ఇరుకున పడ్డారనే చర్చ కూడా నడిచింది. కానీ ముప్పా సురేష్ కీలక ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో తేలడంతో జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ కేసు విచారణ స్పీడ్ పెంచారు. కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన 9 మందిలో కొంతమందిని పోలీస్ కస్టడీకి తీసుకుని 2 సార్లు విచారణ జరిపితే వీరయ్య చౌదరి హత్యకు సంబంధించిన ప్లాన్, డబ్బు లావాదేవీలు అన్నీ ముప్పా సురేష్ ఇంట్లోనే జరిగాయని నిందితులు చెప్పడంతో మరోసారి ఆయన కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అమ్మనబ్రోలు వాసి అయిన ముప్పా సురేష్ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాలని ముప్పా సురేష్ భార్యకు పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేనందున విచారణకు హాజరు కాలేకపోతున్నట్లుగా ఆమె పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇంతకీ అసలు ముప్పా సురేష్ ఎక్కడ ఉన్నారు అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ముప్పా సురేష్ అసలు పోలీసులకు దొరుకుతాడా లేదా అనేది కూడా అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే హత్య జరిగి 3 నెలలు కావస్తోంది. అయినా ప్రధాన సూత్రధారి మాత్రం ఎంచక్కా బయటే తిరుగుతున్నాడు అన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసులో కూడా ఇంతవరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదంటే ముప్పా సురేష్కు సహకరిస్తున్న ఆ అదృశ్య శక్తులెవరనే చర్చ కూడా జోరందుకుంది. ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించిన జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నేత హత్య కేసులో ప్రధాన సూత్రధారిని ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముప్పా సురేష్ తప్పించుకు తిరగడానికి సహకరిస్తున్న ఆ వ్యక్తులు ఎవరనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. రోజులు గడిచే కొద్దీ అరెస్ట్ అయిన ముద్దాయిలు బెయిల్పై వస్తే ముప్పా సురేష్కి కూడా ముందస్తు బెయిల్ వస్తే ఇక అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుందనే టాక్ నడుస్తోంది. హైదరాబాద్లో ఉన్న వ్యక్తి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడంటే అతను ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటాడని అందరూ అనుమానిస్తున్నారు. ముప్పా సురేష్ పాస్పోర్ట్ సీజ్ చేసిన పోలీసులు అంతటితో చేతులు దులుపుకుంటారా? దూకుడుగా వెళ్లి అరెస్ట్ చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.